హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ఫ్రైడే ఈరోజు ఓట్లు క్లోజింగ్ అవ్వబోతున్నాయి. సో ఈరోజు నైట్ 12 ఓట్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో మనం వీడియో చేసేంత వరకు మనకున్న అప్డేట్ ప్రకారము అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. టాప్ 5 కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ సంజన. ఈ 5 మెంబర్స్లో మనకు అన్అఫీషియల్ ఓటింగ్ పక్కకు పెడితే అఫీషియల్ ఓటింగ్ ఒకసారి తీసుకుంటే మనము కళ్యాణ్ పడాల, తనుజకు ఓన్లీ 1% ఓటింగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్ పడాల 1% ఓటింగ్తో లీడింగ్లో ఉన్నాడు. అదేవిధంగా తనుజ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా డిమాండ్ పాన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 5th ప్లేస్లో సంజన గారు అయితే కొనసాగుతున్నారు. సో ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. నా ఓటు అయితే కళ్యాణ్ పడాలకి ఇస్తున్నా. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్, ఒక తెలుగుడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. ఒక నటి, అలాగే ఒక కన్నడకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సెలబ్రిటీ గెలవాలనుకుంటే మన తనుజ గారు కోటేయండి. ఎందుకంటే డిమాను, ఇమాన్యుయల్, సంజన పేర్లు ఎందుకు చెప్తారో బ్రో అంటే వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ విన్నర్ రేజ్ నుంచి ఎప్పుడో తప్పుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నా కూడా దయచేసి కళ్యాణ్ పడాలకు ఓటేయండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలు గెలిస్తే మనలో ఒకడు ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.